2022 ఫిబ్రవరి 24 తారీఖున రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే పక్కనున్న ఉక్రెయిన్ని స్వాధీనపరచుకోవాలి. ఎందుకు? కారణం ఏంటంటే అతను నాటో దేశాలతో కలుస్తున్నాడు. నాటో సైన్యాలని ఆ దేశంలోకి రప్పిస్తూ తన బార్డర్లో పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనతో. ఎందుకంటే అప్పట్లో ఆ జెలెన్స్కీకి ఎప్పుడైనా సరే రష్యా వచ్చి తన మీద దాడి చేస్తుందేమో భయం. సో ఆ భయంతో అతను ఏం చేశాడంటే నాటో సభ్యత్వం కోసం అప్లై చేశాడు. సాధారణంగా సభ్యత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రావాలి, కానీ సభ్యత్వం ఇవ్వకపోతే వీళ్ళు వచ్చేసారు. ఓవర్ యాక్షన్. దీనికి సపోర్ట్గా అమెరికా కూడా, బైడెన్ ప్రభుత్వం మంచి సపోర్ట్ చేసింది. ఇలాగా ఆ రోజున రష్యా ఏమైనా అనుకుందంటే, ఆఫ్టర్ ఆల్ యుక్రెయిన్ చిన్న ప్రదేశం, నేను ఒక వారం రోజులు మహా అంటే 10 రోజులు, అవకాశం ఉంటే 2 రోజులు గెలిచేస్తాను అనే ధీమాతో వచ్చాడు. చూసా, శత్రువు తక్కువ అంచనా వేస్తే ఎంత పొరపాటు జరుగుతుందో. దేశానికే కాదు, మనుషులకే కాదు, ఆ ప్రాంతం మొత్తం కూడా ఇన్స్టెబిలిటీ వస్తుంది. అలాగా ఈ యొక్క పుతిన్ ఉక్రెయిన్ని బాగా తక్కువ అంచనా వేయటం, జెలెన్స్కీని తక్కువ అంచనా వేయటం మూలంగా ఇలాంటి పెద్ద దెబ్బతినాల్సి వచ్చింది. జెలెన్స్కీ ఎవరు? అతని సినిమాలో ఒక కమెడియన్ ఇట్లాంటి పెద్ద స్థాయిలోకి ఎలా వచ్చాడు అంటే కారణం ఏంటి? అంతవరకు విపరీతంగా లంచగొండితనం ఉన్న ఆ దేశంలో నేను నీతిగా ఉంటాను, నేను వస్తున్నాను అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రెసిడెంట్ పదవి ఎన్నుకున్నారు ప్రజలు. అతనికి హానెస్ట్ స్టేట్మెంట్ని బట్టి బాగానే ఉంది. కానీ జాతి పరువు, మన ప్రతిష్ట, మన రష్యా రేపు దాడి చేస్తుందేమో అనే ఒక ఆలోచన ప్రజల హృదయాల్లో పెట్టేశాడు. దాంతో ఏమైంది, ప్రజలు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అంతేకాదు ఆ పక్కన నాటో దేశాలు కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా ఇతను బాగా మేనేజ్ చేయగలిగాడు. కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న యుద్ధంలో అతన్ని, నువ్వు అక్కడ ఉండద్దులేవయ్యా, మా దేశాలు వచ్చి ముందు ఉండు, అక్కడ మీ యొక్క సైనికులు యుద్ధం చేస్తారులే అంటే, లేదు నేను ముందుంటే నా సైన్యం నడిపించాలి అని చెప్పి చాలా హీరోలాగా ఫోజ్ కొట్టాడు. రైట్, ఫైన్. అలా అని చెప్పి హానెస్ట్గా ఉన్నాడా? కోట్లాది రూపాయలు తరలించేశాడు. ప్రతి దాంట్లో షేరే. సో అది వేరే విషయం. ఏదేమైనా సరే 1,00,000 మంది ప్రజల్లో ప్రాణాలను తినేశాడు. ఇతను 1,00,000 మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు తినేశాడు. అలాగే రష్యాలో కూడా పాపం 1,00,000 మంది ప్రజలు పోయారు. ఇప్పుడు వీళ్ళకి సైనికులు లేరు పోరాటానికి, వాళ్ళకి సైనికులు లేరు. ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళి డబ్బుల కోసం భిక్షాతట్లా, ఏమైనా సైనికులు ఉంటే ఇవ్వండి బాబోయ్ అంటున్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితి. అయినా సరే 2 దేశాలు కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు శాంతి? ఈరోజు మనం ఏమనుకోవాలి? శుభాకాంక్షలు తెలియాలా? ఇంతమంది చనిపోయిన దానికి మనం బాధపడాలా?